అయితే సూపర్ చాలా ఎమోషనల్ ఉంది. పాకిస్తాన్ ఫైట్ ఇండియన్ ఫైట్ సూపర్ సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం సూపర్ చేశాడని ఈ మూవీలో మాత్రం అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో చాలా చాలా బెటర్గా ఉంది. సాయి పల్లవి అయితే ఇంకా సూపర్ ఇందులో. ఆమె వల్ల బ్లాక్ బస్టర్ సూపర్ ఉందన్న. చాలా రోజులు మంచి లవ్ స్టోరీ సూపర్ బ్లాక్ బాస్టర్. నాకు కింగ్ నాగేశ్వర మినీ క్లాస్ కింగ్ నాగేశ్వర ఎవరి కింగ్ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. నాగేశ్వర సూపర్ సూపర్ యాక్టింగ్ చేసిన సూపర్ హిట్ సూపర్ సూపర్ అన్న సూపర్ సినిమా బాగుంది. అన్ని చూపించారా? వచ్చేస్తున్నానే బుజ్జి తల్లి సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్. సాయి పల్లవి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సూపర్ హిట్. థ్యాంక్ యూ. బాగుంది సినిమా. నాగ చైతన్య కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి గురించి చెప్పాలంటే ఆల్రెడీ అమరన్లో దాని ఎమోషనల్గా చాలా పర్ఫార్మెన్స్ చేసింది. దీంట్లో కూడా అంతకు మించి బాగా పర్ఫార్మెన్స్ చేసింది. రియల్లీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎమోషన్స్ మీద వచ్చే సినిమాలు చాలా తక్కువ. ఆ సినిమా త్రూ అవుట్ లాస్ట్ వరకు క్యారీ చేయడం అనేది నాటే ఈజీ. అలాంటిది ఈ మూవీ మొత్తం చాలా ఎమోషనల్గా అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా బాగా ఇచ్చాడు. చాలా ఎమోషనల్ జర్నీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎమోషన్స్ లేకుండా అయిపోతున్నారు జనాలు. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ మూవీ చూస్తే కాస్త మనకి ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. బుజ్జి తల్లి ఈజ్ హైలైట్. పాడతారా? వద్దులే పారిపోతారు. ఏంటి బ్రో? ఫైట్స్ చాలా బాగున్నాయి. యాక్షన్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఓవరాల్ మూవీ బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాం. బాగుంది. బాగుంది అంతా ఆల్ ఓకే. తను నటించడం కాదు జీవించేస్తారు సమ్ టైమ్స్. అంటే గుర్తొస్తుంటారు కదా తర్వాత మొత్తం ఉంటారు కదా ఎవరో ఒకరు. రియల్ స్టోరీ అని తర్వాత తెలిసింది మాకు. చెప్పారు ఎవరన్నా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు అయితే ఈ మూవీ చూసి ప్యాచప్ అయిపోతారని చెప్పారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కదా. అవునవును. దానికి ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా? అంటే ప్రేమ అనేది ట్రూగా ఉంటే ఎప్పుడైనా కలుస్తారు అనే సింక్లో ఉంది మూవీ. బట్ బాగుంది. చాలా బాగా అనిపించింది. మీరు అన్నట్టుగా కలిసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు మేబీ. బెస్ట్ మూవీ. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ అండి. మా శ్రీకాకుళం విజయనగరం జిల్లాకి మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ పెట్టారు. ఇప్పటి నుంచో మాది వెనకబడే జిల్లాలని చెప్పి ఎప్పటి నుంచి పేరు ఉంది. ఫస్ట్ టైం ఒక హీరోగా పర్ఫెక్ట్గా మా లాంగ్వేజ్ మాట్లాడాడు. ఫస్ట్ రెండో విషయం ఏంటంటే మొత్తం మా లాంగ్వేజ్ మా ఊరు ప్రజలు కూడా ఒక గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. 100% చెప్తున్నా. లవ్ స్టోరీ రియల్ స్టోరీ అవ్వచ్చు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ మాత్రం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మెయిన్ మా లాంగ్వేజ్ కావాలి, మా యాస కావాలి. అవును 100% చూపించారు. అంటే చాలా బాగా చేశారు అన్న. మెయిన్ ఏంటంటే సాయి పల్లవి డ్యాన్స్ మెచ్చుకోవచ్చు. యాక్టింగ్ విషయం వస్తే హ్యాట్స్ ఆఫ్. మెయిన్ 100% చెప్తున్నా. నాకు చేసిన యాక్టింగ్ మొత్తం 100% చేశారు. సూపర్. మెయిన్ మా శ్రీకాకుళం విజయనగరం జిల్లాకి ఇంత గుర్తింపు తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలు ఈ యాసకి మాకు విలువ వచ్చింది. సూపర్ ఉందన్న. అది ఎమోషనల్ కానీ మొత్తం డ్రామా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అదిరిపోయింది. అసలు నాగ చైతన్య కెరీర్లో ఇప్పుడు మనం ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం యాక్టింగ్ పరంగా, నాగ చైతన్యకి ఇది. ఇప్పుడు వచ్చి చూసి మళ్ళీ వెళ్తారంటారా మీరు? ఇప్పుడు టికెట్ దొరకే కదా అన్న. ఆల్రెడీ చూసారు, మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నారు. మళ్ళీ వెళ్తున్నాను అన్న. అసలు ఆ సినిమా ఎప్పుడైపోయిందో కూడా తెలియట్లేదు. ఆ పేట్రియాటిజం కానీ, ఆ స్టోరీ లైనప్ కానీ, ఆ పాటలు కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. బీజిఎం కానీ పాటలు కానీ నెక్స్ట్ లెవెల్. శ్రీకాకుళం ఏరియా కూడా బాగా చూపించారు. చాలా బాగా చూపించారు. అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ రేంజ్లో ఉంటుందని. అయ్యో మామూలుగా లేదు అసలు సినిమా. ఎప్పుడో అసలు ఎంగేజింగ్ కూడా లేదు. అసలు అలా వెళ్ళిపోతామని ఉంది స్క్రీన్ ప్లే. అసలు
నేను చాలా రోజులు అయింది ఎలాంటి సినిమా చూసి. ఓకే, ఎమోషనల్ అవుతున్నారు బాగా. బాగా ఎవరో చెప్పారు, ఎవరైనా లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు వస్తే ఈ సినిమా చూస్తే కలిసిపోతారని చెప్పారు. డెఫినెట్లీ ఇది ఉంటుంది కదా, ఇడిపోయిన బాధ కానీ ఆ ఎమోషనల్ కానీ అసలు సాయి పల్లవి తినేసిందన్న. చైతన్య కూడా ఎక్కడ తగ్గలేదు అసలు. ఆ పాకిస్తాన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అస్సలు నెక్స్ట్ లెవెల్. అది నేను హిట్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుందన్నయ్య మూవీ. మా శ్రీకాకుళమే, అక్కడ నుంచి వచ్చాము మేము చూడడానికి. సూపర్ ఉంది. ఎలా చూపించారా శ్రీకాకుళం స్లాంగ్? అది పర్ఫెక్ట్గా వచ్చిందన్నయ్య. నువ్వు చెప్పురా. నాగ చైతన్య యాక్టింగ్ బాగుంది అండ్ సాయి పల్లవి సాయి పల్లవి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అండ్ నాగ చైతన్య యాక్టింగ్ కూడా ఇంత ముందు సినిమాల కంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు. అది రియల్ స్టోరీ అన్నారు కదన్నా, అది అంతా రియల్ గా చూపించారా? చూపించారు. కొంచెం అన్నారు కదా, తెలుసా మీకు? లేదు మొన్న మేము న్యూస్లో చూడటమే. అంటే అప్పుడు ఉండే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయినాం కదా. అని ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న.